నమస్తే అందరికీ. నా దగ్గర నేను చేస్తున్న చిన్న ప్రాజెక్ట్ నోవా ఎన్ఎఫ్టీ, దాని ఐడి ఓపెన్ చేస్తున్నాను. నా దగ్గర $700 ఉన్నాయి. విత్డ్రా పెట్టడానికి అంటే మినిమం 500 ఉంచుదామనే ఆలోచనతోటి ఉంచాను. సో 706 ఉన్నాయి. నేను ఒక 212 విత్డ్రా పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే 100కి $6 ట్యాక్స్ కట్ అవుతాయి. 706 ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్. చూసారుగా, 706లో విత్డ్రా డిపాజిట్ హిస్టరీ మైండ్లోకి వెళ్తే విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇంతకుముందు ఆల్రెడీ ఫీడ్ చేసి అడ్రస్ అయిన డీటెయిల్స్ అని ఫీడ్ చేసి ఉన్నాం కాబట్టి ఓకే. ఇక్కడ విత్డ్రాలు ఆల్ కొడితే మొత్తం వచ్చేస్తాయి. మనకు కావాల్సింది ఎంత? 212. ఓకేనా? అయితే మనం దీనికి ఒక జీమెయిల్ ఒకటి ఇచ్చాం. మనకు మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్కి వెరిఫికేషన్ కొట్టాలి. గెట్ కొడితే దానికి వెళ్ళిపోతుంది మెయిల్కి. ఇప్పుడు మన మెయిల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. చూసుకుంటే దాని దగ్గర నుంచి అంటే ఫ్రాడ్స్ జరగకుండా మెయిల్ వస్తుంది అనమాట. ఎవరు పడితే వాళ్ళు విత్డ్రా చేసుకోకుండా. వచ్చేసింది కదా, కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. వెరిఫికేషన్ అయిపోయింది. కింద గూగుల్ వెరిఫికేషన్ అని ఇంకోటి ఉంటుంది. అంటే గూగుల్ అథెంటికేషన్ అంటారు దాన్ని. అది కూడా మనం చేసి ఉంచాం ఆల్రెడీ. దాన్ని ఓపెన్ అథెంటికేటర్. దీంట్లో చాలా ఉన్నాయి నేను చేసిన వర్కులు. అయితే నోవాకు సంబంధించింది ఇది పెట్టుకుంటాం. ఇప్పుడు అయిపోవచ్చిందిలే. చూసారుగా, అది అట్లా ఎవ్రీ సెకండ్కి మారుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఓకేనా? తర్వాత సబ్మిట్ కొడతాం. కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ కొడతాం. కన్ఫర్మ్ కొట్టినప్పుడు ద విత్డ్రాల్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్వైటెడ్ అంటే విత్డ్రాల్ పెట్టేశాం. 96 గంటల్లో మనకి మన ట్రస్ట్ వ్యాలెట్కి వస్తుంది. కన్ఫర్మ్ చేసాం. సో ఇందాక మన దగ్గర ఎంత ఉంది? 706 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 494. గమనించారా? 706లో నేను $212 విత్డ్రా పెట్టాను. అవి ఎక్కడికి వస్తాయి చెప్పనా? చూడండి, ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అనేది మనకు ఇది వరల్డ్ వైడ్ ఒక బ్యాంక్ అనమాట. దీంట్లో మనం ఎటువంటి కరెన్సీలు అనేది మనం చేసే ఈ ప్రాజెక్ట్లో USDT అనేది దీంట్లో మనకు వస్తాయి. ప్రజెంట్ 0 ఉంది. చూడండి, ఒక 3 days తర్వాత నేను ఇక్కడ మనం పెట్టినవి 100కి $6 ట్యాక్స్ కట్ అవుతుంది. 212లో 12 పోను 200 వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు వీడియో చేసి పెడతాను. అంటే ఇది మిమ్మల్ని నమ్మమని కాదు. $6,000 పెట్టుబడితో అన్లిమిటెడ్ ఇన్కమ్. మొదటి నెల మాత్రం మీ 6,000 మీరు తీసేసుకొని 0 ఇన్వెస్ట్మెంట్ అవుతారు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక నెల తర్వాత మన 6,000 మనకు వచ్చేస్తాయి. అక్కడ నుంచి మీరు వచ్చేదంతా ఇన్కమే. కానీ ధైర్యం చేసి పెట్టాలి. 100% ఎక్కడికి పోదు. ఇన్కేస్ పోయినా పెట్టించిన వాళ్ళని అనటం కానీ, ఒకళ్ళు వస్తే మాకేం ఇవ్వరు కదా. సో ఇది విషయం. నేను మేబీ లాస్ట్ జనవరి నుంచి చేస్తూ ఉన్నాను. కాకపోతే లాస్ట్ ఇయర్ మాత్రం 6 months ఇచ్చి ఆపాడు. అది టోకెన్ ఏదో వదిలి తన ప్రాజెక్ట్ని అప్డేట్ చేసుకోవడం, కొంచెం గ్రోత్ పెంచుకోవడం కోసం 6 months ఆపాడు. అతను చెప్పినట్టుగా డిసెంబర్ నుంచి మరలా ఇస్తున్నాడు. ఓకేనా? అతను ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మేము మళ్ళీ రీఇన్వెస్ట్ చేయమన్నాడు. నేను ఒక 12,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత 70 మాత్రం తీసుకున్నాను. మీకు గుర్తు ఉంటుంది. ఇదిగోండి, ఇందాక మీకు విత్డ్రాలో 71 ఉంది. ఇప్పుడు 283. ఫస్ట్ విత్డ్రా నేను 71 చేశాను. ఇప్పుడు మళ్ళీ 212, మొత్తం కలిపి 283. ఓకేనా? సో ఎవ్రీ 10 daysకి నేను 200 విత్డ్రా పెడతాను. ఎందుకంటే 500 అబవ్ ఉంటే మనకు ఒక 10 దాకా వస్తాయి. 500కి 5 10. నాకు టీం ఉంది. అంటే కింద నేను చెప్పిన విని చేసిన వాళ్ళు కొంతమంది, వాళ్ళ మీద ఒక 10 వస్తాయి. మొత్తం మీద 20 పర్ డే వచ్చి 18 to 20 వస్తాయి. అయితే 10 daysకి 10 2s 200. సో ఎవ్రీ 10 daysకి నేను 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 9 రోజులే 212 పెట్టాను. మరలా
20 కానీ 21 కానీ పెడతాను, అప్పుడు కూడా వీడియో చేసి పెడతాను, మీరు గమనించండి. 100% బాగుంది, పోతే 60,000, వస్తే అన్లిమిటెడ్, అది గమనించుకొని మీరు పెట్టుకోండి. థ్యాంక్ యూ. నా నెంబరు 9849129115.